వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా. సూపర్ ఎనర్జీ అద్దరిపోయింది. అందరూ బాగా చదువుకునే వాళ్ళే ఉన్నారు బాబు. పర్లే, మన బ్యాచ్ కూడా ఉన్నారు వెనకాల. ఓకే, ఏంటి వాళ్ళ విశేషాలు? హాయ్ ప్రదీప్. హాయ్. ఈరోజు బ్రేకింగ్ న్యూస్. అవునా? ఏం జరిగింది? ఈరోజు చీమకి దోమకి కులాంతర వివాహం. కులాంతర పగడా చీమకి దోమకి కులాంతర వివాహం. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? ఎవలాలు? ప్రదీప్. అంత ఖాళీగా ఉన్నాడు. చీమకి దోమకి కులాంతర వివాహం. చీఫ్ గెస్ట్ ప్రదీప్. మరిన్ని వివరాల కోసం చూద్దాం ఈ ఫసక్ టీవీ. న్యూసే ఫసక్ ఉంది. యో, అరే ఒక సైడ్ వచ్చింది కర్టెన్. ఎస్, హాయ్, మీ పేరు? లైలా. హౌ ఇస్ యువర్ మజ్ను? మీరే మజ్ను. ఓహో, నేను పోయినట్టయితే. వాళ్ళిద్దరు ఎప్పుడు కలవలేగా. ఏం చేస్తుంటారు మీరు? నేను బీటెక్ థర్డ్ ఇయర్. ఫస్ట్ టైమా? నేను అడిగి షోకి రావడవరా. బ్రేకింగ్ న్యూస్. తాజ్ మహల్ షాజహాన్ ముంతాజ్ కోసం కట్టించలేదు, నా కోసం ప్రదీప్ మాచిరాజ్ కట్టించారు. అంటే షాజహాన్ ముంతాజ్ పోయాక కట్టించాడు మరి. హౌ స్వీట్, థ్యాంక్ యూ. అండ్ నైస్ హెయిర్ స్టైల్. థ్యాంక్ యూ. అండ్ చాలా బాగా క్యారీ చేస్తున్నారు మీరు. నా పేరు సునీల్ కుమార్, మార్కాపూర్ నుంచి వచ్చాను. వచ్చారు. మార్కులు బానే వస్తున్నాయా? వస్తున్నా. బ్రేకింగ్ న్యూస్. గులాబ్ చెట్టు జామ చెట్టు కలిపి నాటిన వ్యక్తి వివరాలలోకి వెళితే వాటికి గులాబ్ జాములు వచ్చాయని గుల్ల జామ్ రిపోర్టర్కి చెప్తే రిపోర్టర్ మూర్ఛపోయినాడు. హాయ్ ప్రదీప్. హాయ్. బ్రేకింగ్ న్యూస్. పళ్ళు రాలిపోయే బ్రేకింగ్ న్యూస్. రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయకపోతే పళ్ళు పుచ్చిపోతాయి లేదా రాలిపోతాయి, డాక్టర్ హెచ్చరిక. పొద్దున్నే లేచి ఏరుకోవాలి. ఇక్కడే ఎక్కడో పెట్టానే. నా పేరు విజయ్ నాని. ఫేస్బుక్ పేరా మామూలు పేరా? ఫేస్బుక్ పేరే. కరెక్ట్ అనుకున్నా, 2 ఉన్నాయంటే అప్పుడే అనుకున్నా. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన తాజా వార్త. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన. వెళ్ళేప్పుడు ఫోటో ఇస్తా అని చెప్పు. భయ వెళ్ళేటప్పుడు ఫోటో ఇస్తా కంపల్సరీ. ఫస్ట్ ఓకే. ఇప్పుడే అందిన తాజా వార్త బ్రేకింగ్ న్యూస్. పోయింది వాళ్ళు చెప్పేదానికి. ఓ, అది వేయడం అలవాటు అయిపోయి వెయిట్ లేదేంటని బ్రేకింగ్ న్యూస్. బింబార్లో సింగింగ్ రే. ఆ పాట కోరుకుంటున్నావు కదా నువ్వు. బ్రేకింగ్ న్యూస్. ఇంకేడు నువ్వు చెప్పే. ఇప్పుడే అందిన తాజా వార్త. వింబార్ నీటిలో కలుపుకుని తాకుతున్న వ్యక్తిని ఎందుకు తాకుతున్నావు అని అడిగితే అందులో 1 నిమ్మక శక్తి కాదు 100 నిమ్మకాల శక్తి ఉంది అన్నాడు. స్టే ట్యూన్డ్. ఆడికి పొద్దునే లేక నిమ్మక నీళ్ళు తాగమని చెప్పారంట. ఆడు రాత్రి ఏం తాగాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్ అన్న. ఎక్కడ? హాయ్. బాగున్నావా? ఇప్పటివరకు బానే ఉన్నారా? మీ అమ్మనా బాగున్నారనా? బాగున్నారు. నా పేరు రాజ్ కుమార్ అన్న. ఆ పేరు బట్టి అలా తయారైందిలే, అంతే, ఏం కాదు, ప్రాబ్లం లేదు. మీరు చూస్తున్నారు అమృత కొనండి టీవీ అన్న. ఈరోజు తాజా సమాచారం ఏంటంటే అమ్మాయిలు బాగుంటారు, అందంగా ఉంటారు అని జోక్ చదువుకొని మృతి చెందిన 4 యువకులు అన్న. ఆడికి ఎవరికో సైట్ ఉందిరా, చూడు ఎంత అందంగా ఉన్నారు చూడు ఒక్కొక్కళ్ళు. జోక్ చేశారు. సభకు నమస్కారం. వార్తలు చదువుతున్నది వాస్వి. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఇంట్లో మరుగుతున్న పాలు పొంగకుండా ఆగిపోయాయి. పాలు పొంగిపోయే ప్రమాదం ఉందని
వాతావరణ వారి శాఖ హెచ్చరిక. కాబట్టి పర్లేదు, న్యూస్ కూడా చూసే చదువుతారు. చూడమ్మా. సభకు నమస్కారం. ఓ ఫస్ట్ నుంచి వచ్చాం మనం. వార్తలు చదువుతున్నది వాస్వి. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల పాలు మరిగిపోతున్నాయని ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. నమస్తే ప్రదీపన. ధనించే అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. బ్రేకింగ్ న్యూస్. మీ పేరు? హరీష్ అన్న. నా పేరు హరీష్ అన్న. నా పేరు హరీష్ అన్న. బ్రేకింగ్ న్యూస్. వర్షం. తీరా చిట్టి తీరా. లైలా డిస్టర్బ్ చేయొద్దు. బయట వర్షం వల్ల కలిగిన అంతరాయం కారణం వల్ల వార్తలు విలిచి చేయబడుతున్నది. అరే స్పెషల్ న్యూస్. బయట వర్షం వల్ల కలిగిన అంతరాయం కారణం వల్ల వార్తలు విలిచి చేయబడుతున్నది. తదుపరి వార్తలు మలయాళంలో. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అన్న. ఏం చెప్పావని రా బ్రేక్ తీసుకోవడానికి? హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. నేటి ముఖ్యాంశాలు విందామా? విందాం. సమయం సాయంత్రం 6 గంటలు అయింది కాబట్టి ఎక్స్ప్రెస్ రాజా ఫరాల్ షో ఇప్పుడే పందుల పెంపకం కార్యక్రమం పూర్తి చేసుకుని మనం ఎక్స్ప్రెస్ రాజా షోలోకి అడుగు పెట్టాం. వార్తలు మొదలవుతున్నాయి కాబట్టి ఇంతటితో ముగిస్తున్నా. నెక్స్ట్ ఆన్సర్. మై నేమ్ ఇస్ దివ్య. హాయ్ దివ్య. దిస్ 5 టీవీకి స్వాగతం. వార్తలు చదువుతున్నది దివ్య. బిర్యానీ వాటికి కావాల్సిన వివరాలు చెప్పడానికి ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నాడు. అతని గారితో మాట్లాడాలంటే మీరు కాల్ చేయవలసిన నెంబర్ 0000000. మొత్తం సునాలే. బిర్యానీ వండడం ఎలా చూపించాలా? నాకు ఓన్లీ పులిహారే వచ్చు. హాయ్ ప్రదీప్ బావా, నేను మీ దివ్యవాణి. మీరు వింటున్నది ఫసక్ న్యూస్. ఇప్పుడు వాతావరణం వేడివేడిగా ఉంది. కొంచెం చల్లబడాలంటే రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఫసక్ టీవీ. ఏం చూడాలి? హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. మీ మ్యారేజ్ ఎప్పుడు? నాకు కూడా అదే డౌట్. నీకు తెలిస్తే నాకు కొంచెం చెప్పవా ప్లీజ్? సమ్మర్ లో అనుకుంటున్నా అన్న. నేను ఫిబ్రవరి 31 అడిగాను, ముహూర్తం లేదన్నారు. మీ పెళ్ళికి నేనే పూజారి. ఎందుకు పోయా? నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. అదంతా మాంగళ్యం తంతునామేనా? బ్రేకింగ్ న్యూస్. కొబ్బరి చెట్టు ఎక్కిన వ్యక్తి ఎందుకని అడగగా తన గర్ల్ ఫ్రెండ్ కి దాహం వేయటంతో కొబ్బరి చెట్టు ఎక్కానని జవాబిచ్చాడు.